మనకి ఇన్వర్టర్ తర్వాత బాత్రూమ్ రీపేర్స్ అడిగాను. టాయిలెట్స్ మేడం అయితే అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మొదలెట్టేశారు. హాస్టల్స్ లోనే పిల్లలు తగ్గిపోతున్నారు. ఇక్కడ ఏదో చక్కగా ఉన్నారు మీరు. బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ కూడా ఏంటి కాలేజ్ హాస్టల్ ఒకటి ఉందా? ఉంది, చూసాం. 10 days కా డేట్ చెప్పండి. 10th ఇచ్చేస్తున్నా, మార్చ్ 10th. ఇప్పుడు 10 days అనేది 20 days అయింది. మార్చ్ 10th ఇచ్చేస్తాం, డేట్ కన్ఫర్మ్. మార్చ్ 10th ఇవ్వకపోతే మాత్రం బిల్లు మొత్తం కట్ చేస్తాం. వాళ్ళ మీద అయితే పెంచుతారు. ఇది కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు చూపించండి. బీసీ హాస్టల్లోనే ఉన్నారంట. వాళ్ళ 12 మంది 10th వీళ్ళకి 80 మంది మిగిలిన 9th అంత బాగానే ఉన్నాం. మాకు సెక్యూరిటీ గానే ఉన్నాం. ఇంకేం అడిగారు అప్పుడు వచ్చినప్పుడు. వాటర్ కూడా ప్రాబ్లం చెప్పారు అప్పుడు. అన్ని చేస్తారు. మరి టాయిలెట్స్ అంత చక్కగా చేసుకుని పాత ఎలాగే ఉండిపోయినాయి. ఈ అవసరమైతే ఎంత ఈ రోజుల్లో 2000 అట్లా కూడా వచ్చేస్తున్నాయి. మార్చుకోండి. కొంచెం యాసిడ్ వాష్ చేయించండి. అదైతే కొత్తగా వేసాను. వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, కాలేజ్ హాస్టల్ ఉన్నాయి. 3 హాస్టల్స్ ఉన్నాయి. ఆడపిల్లలు ఉన్నారు. 200 మంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళకి నేను వచ్చిన కొత్తల్లో విజిట్ చేసినప్పుడు టాయిలెట్స్ షార్టేజ్ అది ఉంది అని చెప్పారు. డ్రింకింగ్ వాటర్ వాడుకోవడానికి కూడా వాటర్ షార్టేజ్ అని చెప్పారు. దాని మీద మేము వర్క్స్ కొన్ని మొదలు పెట్టాము. మున్సిపాలిటీ నుంచి, భీమవరం మున్సిపాలిటీ నుంచి టాయిలెట్స్. ఈ లోపల గవర్నమెంట్ నుంచి కూడా బీసీ హాస్టల్కి ఒక 1.5 lakhs, 1.35 lakhs, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి ఒక 6 lakhs శాంక్షన్ అయింది. ఈ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ టేకప్ చేస్తున్నాము. అవి కాకుండా ఇక్కడ పిల్లలకి కొన్ని బెడ్స్ అన్ని కూడా అందివ్వడం జరిగింది పడుకోవడానికి. దోమతెరలు కూడా మనము 120 దోమతెరలు అందించడం జరిగింది.